హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల్లో మొదలవునున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో భారీ వర్షపాతం ఉంటుంది. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, బొబ్బిలి, తుని, ఐపోలవరం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం ప్రాంతాల్లో. ఇక ఆ తర్వాత నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, పుట్టపర్తి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఈ వర్షాలు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. అయితే హైదరాబాద్ నగర ప్రాంతము, ఉత్తర తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.